ఒక వినాయక చవితి రోజున వినాయకుడు భక్తులు పెట్టిన ప్రసాదాలన్నింటినీ తిని తన వాహనంపై కైలాసానికి బయలుదేరుతాడు. కైలాసంలో ఉన్న తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేయలేకపోతాడు. అప్పుడు శివుని తలపై ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వుతాడు. చంద్రుని దృష్టికి వినాయకుడు కింద పడి పొట్ట పగిలి చనిపోతాడు. దానితో పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి ఇలా శపిస్తుంది. ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పాలవుతారని శపిస్తుంది. ఈ శాపంతో ప్రజల మధ్య ఐక్యమత్యం తగ్గి నిందల పాలవుతారు. దీనితో ఋషులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను తెలియజేస్తారు. దానితో విష్ణుమూర్తి వినాయకునికి పునర్జన్మనిచ్చి అమృతత్వాన్ని ప్రసాదిస్తారు. ఋషులు దేవుళ్ళు అందరూ కలిసి పార్వతీదేవిని శాపాన్ని వెనక్కి తీసుకోమంటారు. దానితో శాంతించిన పార్వతీదేవి కేవలం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారు మాత్రమే నీలాపనిందలు పాలవుతారని చెప్పడం జరిగింది.